కదా? You understood that sources of law? ఏమా సోర్సెస్ ఆఫ్ లా అనేది ఎక్కడ నుంచి తీసుకున్నారు? ఇది లా అనేది వర్డ్ అనేది where is the deriving from the law? వాయిస్ వినపడుతున్నది? Do you understand my voice? ఏమా నా వాయిస్ వినపడుతుందా? Yes sir. ఇక్కడ మీకు which the deriving from the law? Law is derived from Teutonic word like. Teutonic word. What is the meaning of the word law? అసలు లా అనేది మీకు చెప్తున్నారు. ఇప్పుడు లా అనేది మీరు నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ యు ఆర్ లాయర్స్ లో కంటిన్యూషన్ లో నేర్చుకున్నారు. యు లెర్నింగ్ లాయర్స్. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ లా? లా అంటే అసలు యాక్చువల్ గా జనరల్ గా ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఏన్షియంట్ పీరియడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ లా? చట్టం అంటే దేనికోసం? అసలు ఎందుకు దేనికోసం చట్టం? వై ద ఇంప్లిమెంట్ ఆఫ్ ది లా? వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ది కాండక్ట్? వాట్ ఈస్ ద కోడ్ అండ్ కాండక్ట్ ఆఫ్ ది లా? చుటానిక్ వర్డే. దాని మీనింగ్ ఏంటి అసలు? లా అనేది దానికి సంబంధించిన వరకు ఏంటి? ఈ రోజు యాక్చువల్ గా ఏముందంటే మనకు ఆర్టికల్స్ ఉన్నాయి, కోడ్ అండ్ కాండక్ట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ కోడ్ అండ్ కాండక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ దేనికి సంబంధించిన వరకును? లా అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసిప్లైన్డ్ కేటగిరీ. డిసిప్లైన్డ్ control the human beings in the society and also giving the rules and regulations giving from the government. ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ప్రెజెంట్ అయితే. ఇన్ ద ఏన్షియంట్ పీరియడ్ ఇన్ ద సొసైటీ సో మెనీ పీపుల్ ఆర్ బైండింగ్ ఆఫ్ ది ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. And also a judiciary decisions and scientific commentaries అని అంటాడు. ఇలాగ డిఫరెంట్ ఆరిజిన్స్ ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి. నా సోర్సెస్ లో మనం చెప్పుకున్నాను నేను. అంటే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ది ఫస్ట్ సోర్స్? ట్రెడిషన్స్, కస్టమ్స్. సెకండ్ వన్ Religion and morality. అండ్ మొరాలిటీ. అండ్ థర్డ్ వన్ Legislation. Okay. And fourth one Yes. scientific commentaries. కానీ దీస్ ఆర్ ఆల్ సోర్సెస్ అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనం చెప్పుకున్న సోర్సెస్ లో ఆల్రెడీ ఈ లాకి సంబంధించిన ఫండమెంటల్స్. ఇక నేను లా అనేది ప్రిపరేషన్ అనేది మనం చెప్పుకున్నాం. హూ ఆర్ ప్రిపేరింగ్ ద లా ఇన్ నౌ మోడర్న్ టైమ్స్? హూ ఆర్ ప్రిపేరింగ్ ద లా ఇన్ ద మోడర్న్ ఎరా? Who are preparing the law in the modern era? Who are preparing? The legislature. Who are in the legislature? Parliament. Who are in the legislature? The members of various political parties.
representatives, people representatives, not a political parties. Political parties are different, but people representatives are sitting in the houses, legislature. That people representatives are making the laws. People representatives are making the laws. అంటే ఇప్పుడు మనం చేసుకునే చట్టానికి ఏంటంటే మనకు సంబంధించిన చట్ట ప్రతినిధులు అంటే యాక్చువల్లీ సమ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద హౌస్ అండ్ ప్రిపేరింగ్ ద యాక్ట్. ఓకే, అదే మనకి ప్రీవియస్ ఇయర్స్ లో తీసుకోండి. ఏన్షియంట్ పీరియడ్ లో చట్టం తయారు చేయాలంటే చట్టం ఎవరు తయారు చేస్తారు? హూ ఆర్ ప్రిపేరింగ్ ద యాక్ట్ ఇన్ ద ఏన్షియంట్ ఎరా? ఇప్పుడంటే హౌసెస్ ఉన్నాయి. king and his ministers. కింగ్ మనం చెప్పుకున్నాం, కింగ్. కింగ్ ఇప్పుడు తీసుకున్న వాటిలో ఎవరంటే ప్రిపేరింగ్ ద లాస్ సంబంధించిన వరకును కొండలరావు గారు. హలో, మై వాయిస్? మన అదర్ స్టూడెంట్స్ actually already yesterday I explained about the what is the meaning of the word law and what are the sources. అందులో యాక్చువల్లీ లా is came from the derived from the Teutonic word and also meaning of the word law means disciplined category and also giving the rules and regulations and also giving the code and conduct in the present modern era. But ancient era, kings are giving the, and some student already giving that information, kings are giving some instructions to the society. Kings are giving some instructions to the society. అంటే అప్పుడు ఏన్షియంట్ పీరియడ్ లో వాళ్ళు ఏం చేసేవారు అని అంటే ప్రజలకు కొంతవరకు ఇన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లా అని అనేవాళ్ళు. అందుకని మనం ఇప్పుడు సోర్సెస్ లో మనం చెప్పుకునేది ఏంటంటే ఫస్ట్ సోర్స్ అనేది అసలు లాకి సంబంధించిన ఫస్ట్ సోర్స్ ఏంటి అని అంటే కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్, ఆచార సాంప్రదాయాలు అయినవి. అది ఏన్షియంట్ పీరియడ్ లో ఫాలో అయ్యారు. దాన్ని మనం ఇప్పుడు ఏం చేసామంటే ద గవర్నమెంట్ గివింగ్ సమ్ ఆర్టికల్స్, కోడ్ అండ్ కాండక్ట్ అనేది మనం ఇప్పుడు ఇచ్చేసాం. మోడర్న్ ఎరాకి సంబంధించిన వరకు ఏంటంటే ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఆర్టికల్స్ అనేవి మెన్షన్ చేశారు. అంటే ఆల్రెడీ యూ గాట్ ఏ ఫండమెంటల్ రైట్స్ నౌ. ఎవ్రీ ఇండివిజువల్ హ్యావింగ్ ఎ సమ్ ఫండమెంటల్ రైట్స్. ప్రీవియస్ ఇయర్స్ లో మనకి ఏన్షియంట్ పీరియడ్ లో కూడా ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, కానీ బట్ ఇట్ ఇస్ నాట్ ఏ బైండింగ్ ఆన్ కంట్రోల్ బై ది లా. చట్టానికి సంబంధించిన వరకు సంబంధించినవి కాదు. కానీ ప్రెజెంట్ సంబంధించిన వరకు ఏముంది? అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అవునా కాదా? ఆర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ హ్యూమన్ ఇండివిజువల్ ఏది ఫండమెంటల్ రైట్ ఏంటి? వాట్ ఇస్ ద ఫండమెంటల్ రైట్? ఫస్ట్ ఫండమెంటల్ రైట్, every individual having how many rights? How many fundamental rights having by the every individual in the society? 6 fundamental rights. అందులో ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఏం చెప్తుంది? రైట్ టు equality. What is the articles indicating by the right to equality? What articles are indicating the right to equality? 14 sir. 14 నుంచి ఎంత వరకు? 14 to 18 articles. 14 to 18 articles indicating the right to equality. 14 to 18 articles రైట్ టు ఈక్వాలిటీ అనేది మెన్షన్ చేస్తుంది. అది ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్ లో కాన్స్టిట్యూషన్ లో ఇవ్వబడినాయి. కానీ ప్రీవియస్ ఏన్షియంట్ పీరియడ్ లో కూడాను వాళ్ళు ఏం చేశారనంటే ద కింగ్స్ అయినా అవ్వచ్చు, లేదంటే సొసైటీకి సంబంధించిన వరకు వాళ్ళు ఏం చేశారు? సమ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద పీపుల్. అక్కడ ఉండే ప్రజలకు సంబంధించిన వరకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. వాళ్ళు కంపల్సరీ ఉండాలి. మనకేముంది? ఇండియన్ పీపుల్ ఆర్ హ్యావింగ్ సమ్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. ఇండియాకి సంబంధించిన వరకు ప్రజల్లో ఎక్కువ మంది ఉన్న ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. అలాగనే బ్రిటన్ కి సంబంధించి కూడా తీసుకోండి. ఎక్కువగా బ్రిటన్ పార్లమెంట్ కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. బ్రిటన్ యాక్ట్స్ కూడా ఎక్కువగా దాని మీద డిపెండ్ అవుతున్నాయి. ఎందుకంటే ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ మీదనే దాన్నే మనం తీసుకున్నాం. మదర్ ఆఫ్ పార్లమెంట్ ఏది? మదర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏది? బ్రిటన్ పార్లమెంట్ నే మనం తీసుకున్నాం. అది దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆచార సాంప్రదాయాలను ఇట్ ఈస్ ద ట్రెడిషన్స్, కస్టమ్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ ది లా. అలాగే ఇందాక చెప్పారు ఎవరు? మొరాలిటీ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్ అనేది. రిలీజియస్ అనగానే మనం ఏమవుతున్నాయి? యాక్చువల్లీ
సో మెనీ రిలీజియన్స్. మనది ఏముంది? ఇండియా హ్యాస్ ఎ సెక్యులర్ స్టేట్, అంతేనా? సెక్యులర్ స్టేట్ ఏనా? Yes, sir. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సెక్యులర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సెక్యులర్? No particular religion, sir. No particular religion. The government not supported to any religion. All the religions are government- treated equally. Yes. No discriminations between the different categories of the people living in the society. All religions, all caste categories are equal. అందరూ కూడా ఈక్వలే. ఇందులో ఉండే వాళ్ళందరూ కూడా, ఇందులో ఉండే ప్రజలందరూ కూడా ఈక్వలే. ఇందులో డిఫరెంట్ అనేది ఎవరు ఉండరు. ఇది ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్. కాబట్టి సొసైటీకి సంబంధించిన వరకు తీసుకుంటే రిలీజియస్ యాక్టివిటీకి సంబంధించిన ఇప్పుడంటే మనకి ఈక్వల్ అయింది. కారణం ఏంటి? కాన్స్టిట్యూషన్ మనకు చెప్తుంది కాబట్టి, సెక్యులర్ స్టేట్ అనేది మనకు చెప్తుంది కాబట్టి. కానీ ప్రీవియస్ ఏన్షియంట్ పీరియడ్ లో ఏముంది? ఆల్రెడీ యూ నో అబౌట్ వేదాస్. హౌ మెనీ వేదాస్ ఆర్ ఇన్ ఇండియన్ కల్చర్? 4. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. ఈ 4 వేదాస్. ఈ 4 వేదాస్ ని బేస్ చేసుకుని వాళ్ళు అక్కడ ఇచ్చే ట్రెడిషన్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు అప్పట్లో మనకి ఈ హ్యావింగ్ ఇట్ సమ్ మోరల్ యాక్టివిటీస్. మోరల్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి. ఇప్పుడు కూడా మనకేముంది? ఇప్పుడు నవే డేస్ చూసుకోండి, ఇంత మోడర్న్ యాక్టివిటీ, మోడర్న్ పీరియడ్ లో కూడా చూడండి, సో మెనీ పీపుల్ ఆర్ హెల్పింగ్ టు ద అదర్స్ ఇన్ ది టైమ్ ఆఫ్ ది కరోనా పీరియడ్. అంటే దట్ ఈస్ ద మోరల్ ఎథికల్ వాల్యూస్. అవి మోరల్ వాల్యూస్. ఎక్కడో మన ఇంట్లో కూర్చొని మన వరకు తినేసి కూర్చుంటామని కాదు. సమ్ పీపుల్ ఆర్ హెల్పింగ్ టు ద అదర్స్. హెల్ప్ చేస్తున్నారు అంటే వాళ్ళు మోరల్ గా ఆలోచించాలి. ఎథికల్ వాల్యూస్ అనేవి వాళ్ళకి ఉండాలి. అవి ఎప్పటి నుంచి వచ్చాయి? ఆ ఎథికల్ మోరల్ యాక్టివిటీస్ నుంచి, ఆ రిలీజియస్ యాక్టివిటీస్ నుంచి చట్టం ప్రిపేర్ చేయబడింది. అందుకని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సోర్సెస్ అనేది మనం చెప్పుకున్నాం. లాస్ట్ సోర్సెస్ లో కస్టమ్స్ ఎలా చెప్పుకున్నాము, రిలీజియస్ మూమెంట్స్ అండ్ మొరాలిటీ కూడా తీసుకున్నాం. అండ్ థర్డ్ వన్ ఏంటి? లెజిస్లేచర్ అని చెప్పుకున్నాం. లెజిస్లేచర్. అసలు చట్టం తయారవడానికి మూలాధారం ఏది అని అంటే లెజిస్లేచర్స్. యాక్చువల్లీ ద పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ ద లెజిస్లేచర్. మనది డ్యూయల్ హౌసెస్ అండ్ సింగిల్ హౌస్. ఇండియా హ్యావింగ్ డ్యూయల్ హౌసెస్, సింగిల్ హౌస్. డ్యూయల్ అంటే బై కెమెరా లెజిస్లేచర్. మనం ఏమనుకుంటాం అంటే బై కెమెరా లెజిస్లేచర్. ఇండియా హ్యావింగ్ యాజ్ ఏ బై కెమెరా లెజిస్లేచర్. వాట్ ఆర్ దే? Lower house and upper house. Lower and upper. Lower house is called as Lok Sabha, Rajya Sabha, and another house. Who are people elected members will be staying in the house? Lok Sabha. Rajya Sabha is the directly elected people. These all people are staying in the houses, both houses. That people representatives are preparing the laws. లా ప్రిపరేషన్ కూడా చెప్పుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే వన్ మెంబర్ ఇన్ ద హౌస్ టేకింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ది లోక్సభ స్పీకర్. వాటికి దానికి సంబంధించిన వరకు ప్రిపరేషన్, అది చట్టం తయారు చేయాలంటే బిల్ అని అంటారు. ఇట్ ఇస్ నాట్ యాక్ట్, బిల్ కి సంబంధించిన వరకు. అంటే చట్టాన్ని తయారవ్వక ముందు దాన్ని ఏమంటాం అంటే బిల్ అనే చెప్పుకుంటాం. బిల్ ఇది బ్రిటన్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది బిల్ అని. అంటే మనం తీసుకునే ఏమైనా తీసుకుంటే బిల్ అని ఇస్తుంటారు. అది బిల్ అని కాదు. అంటే ఓన్లీ దాన్ని తెలుగులో ఏమంటారంటే ప్రతి చిన్నది. అది ఓన్లీ ప్రిపరేషన్ ఆఫ్ ది పేపర్. దానికి సంబంధించిన వరకు రిలీజింగ్ ఇన్ ద హౌస్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ది స్పీకర్. పర్మిషన్ తీసుకొని దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఫస్ట్ డిస్కషన్ చేసిన తర్వాత and some changes and also taking the another second decision and third discussion. If the decision జరిగిన తర్వాత accepted by 2/3 majority in the first house, then going to the second house కూడా దాన్ని చేయగలిగితే, దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే, then that bill is going to the president. Then the president is accepted or not accepted. And if accepted by president, that is called as a act. అప్పుడు చట్టంగా మారుతుంది.
మనం అందుకనే ఇంతకు ముందు మీకు చెప్పాను చూడండి, సీనియర్స్ నేను క్లాస్ చేసేటప్పుడు 64th అమెండ్మెంట్ యాక్ట్ లో నేను చెప్తున్నాను. 64th అమెండ్మెంట్ యాక్ట్ అట్ ది టైమ్ ఆఫ్ ది రాజీవ్ గాంధీ పీరియడ్ 1986 and 89. 1986 and 89. At the time of the Rajiv Gandhi period 64th Amendment Act చేశారు. ఆ 64th Amendment Act లో ఏం చేశారనంటే ద లోక్సభ యాక్సెప్టెడ్ ద బిల్. అది దేనికి సంబంధించింది అని అంటే నగరపాలిక యాక్ట్ సంబంధించిన వరకు, అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. వాటికి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంబంధించిన వరకును కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్ కోసం రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అనేది పార్లమెంట్ లో ప్రవేశపెడితే లోక్సభ యాక్సెప్టెడ్ దట్ బిల్, బట్ రాజ్యసభ రిజెక్టెడ్ దట్ బిల్. చూసారా, అపోజిషన్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ, అప్పుడు కాంగ్రెస్ కి ఎక్కువగా వ్యతిరేకంగా, కాబట్టి రిజెక్ట్ చేశారు. ఆ బిల్ అనేది 1991-92లో 91 పివి నరసింహరావు గవర్నమెంట్ అంటే 2-3 ప్రైమ్ మినిస్టర్లు దారిపోయిన తర్వాత అప్పుడు రెడీ అయింది. చూసారా మన ఇండియన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, లెజిస్లేచర్ మేకింగ్ ద లాస్, చట్టాన్ని తయారు చేయడంలో లెజిస్లేచర్స్ అనేవాళ్ళు మెయిన్ రోల్ అనేది ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ ది లా. చట్టంలో తయారు చేయడంలో వీళ్ళు ఒక ప్రముఖ పాత్ర అనేది వహించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్, లెజిస్లేచర్ తర్వాత ఇంకేముంది, ఇంకోటి చెప్పాను నేను, ఏంటది, సైంటిఫిక్ కామెంటరీస్ అనేది ఉన్నాయి. సైంటిఫిక్ కామెంటరీస్ అంటే సమ్ పీపుల్ bring some commentaries. The commentaries are also a sources of law. ఆ commentaries ని యూజ్ చేసుకొని చట్టాన్ని ప్రిపేర్ చేసేది కూడా ఉంది. ఇంకా ఇంకోటి ఏదో చెప్పాము, ఇంతమా నెక్స్ట్ ఇంకో సోర్స్ చెప్పాము, 4th or 5th ఇంకో సోర్స్ నేను చెప్పాను. ఏంటది, do you understand my voice? Do you listen my voice? నా వాయిస్ వినపడుతుందా? Yes, sir. ఏమా సార్, ఇంకొక సోర్సెస్ ఏం చెప్పాం మనం, అది మీకు చెప్పిన వాటిలో నేను గ్రూప్ మెటీరియల్ కూడా పంపించున్నాను కదా, అందులో ఏం చెప్పాం, ఇంకొక సోర్స్ ఏం చెప్పాను, Equality and judicial decisions. ఎస్, జ్యుడిషియల్ డెసిషన్స్ అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంది మనకి, కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అని ఉంది. జ్యుడిషియల్ రివ్యూ అండ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ప్రీవియస్ రికార్డ్స్, ప్రీవియస్ డెసిషన్స్ అనేవి దీనికి సంబంధించిన వరకును కొంతవరకు మనం తీసుకోవచ్చు. కరెక్టే, ఎందుకు ఎలా అని అంటే ప్రీవియస్ ఇయర్స్ లో మనం చూసుకున్న ఈ రోజు కూడా మనం ఫాలో అవుతాం. ఎప్పుడంటే మా చిన్నప్పుడు చెప్పుకునేది గోలక్నాథ్ కేసు అని అంటాడు, అలాగే మినర్వా కేసు అని అంటాడు. ఇది అప్పటికెప్పుడో కేసుకు సంబంధించిన వరకు ఆ కేసు సంబంధించిన జస్టిస్ అనేది ఇప్పుడు కొన్ని కేసుల విషయంలో వాడుకుంటుంటారు. జ్యుడిషియల్ రివ్యూ, కోర్ట్ ఆఫ్ రికార్డ్స్, దీస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ ది లాస్. చట్టాన్ని తయారు చేయడంలో ఈ ఒక సోర్సెస్ గా మనకు ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ లా. ఇది ఒక చట్టానికి ఒక సోర్సెస్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఆర్ కాల్డ్ ఏ సోర్సెస్ ఆఫ్ లా. ఇవన్నీ చట్టాన్ని తయారు చేయడంలో సోర్సెస్ గా ఉపయోగపడుతుంటాయి. ఓకే, నేను కొద్దిగా ఉండిపోయిందని చెప్పి దాన్ని రివ్యూగానే నేను చెప్పాను అంతే. దీని మీద ఎనీ డౌట్స్? ఆర్ యు హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ సోర్సెస్ ఆఫ్ లా? మీరు దానికి సంబంధించిన వరకు అసైన్మెంట్ లో మార్క్ చేసుకోండి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లా అండ్ వాట్ ఆర్ ఇట్స్ సోర్సెస్? What is the law and what are its sources? It is a very very important question for the examination point of view, and also in a general life. Every individual living in the society compulsory know that law preparation. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. అది independence of judiciary means the powers of judiciary are to be protected from the unwarranted interference of the legislature and executive for safeguarding the rights of the citizens.
ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ. నేను ఇంతకు ముందే చెప్పాను, నేను ఎవ్రీ ఇండివిజువల్ లివింగ్ ఇన్ ద సొసైటీ హ్యావింగ్ as some fundamental rights. The fundamental rights are securing from the judiciary body. జుడిషియరీ ద్వారా అవి సెక్యూరింగ్ చేయబడుతున్నాయి. ఆర్ ఆల్సో హ్యావింగ్ అదే సమ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. యు నో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? You know directive principles of state policy? Yes, sir. Brahmani, Yes, directive sir. principles of state policy అంటే ఏంటివి? చెప్పమ్మా ఏంటవి? ఇప్పుడు అన్నారు కదా ఎవరు? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏవేవి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. Directive principles of state. Directive principles of state policies ante it is not a protected by the court. It is not a protected by the courts. కోర్టు ద్వారా ప్రొటెక్ట్ చేయబడేవి కాదు అవి. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ది కోర్ట్స్ త్రూ ది writs. You know writs? What are the writs in the Indian Constitution now? Writs, you know writs? Mandamus, prohibition. దానికన్నా ముందు ఇంకోటి ఉంది. మ్యాండమస్, ప్రొహిబిషన్ కాకుండా దానికన్నా ముందు ఏముంది? హేబియస్ కార్పస్. హేబియస్ కార్పస్. ఇట్ ఈస్ a very very important writ. It is a very very important writ. అలాగే కోవారెంట్, సెర్షరీ, these all writs are very very important. These are the very very important writs. These are very very important writs. Okay? తర్వాత చెప్తాం ఒక్కొక్కటినా. వీటికి సంబంధించిన వారు చెప్తే టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది జ్యుడిషియల్ రివ్యూ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిట్స్ కోసం చెప్పారు కదా సార్, ఏంటంటే సార్ అందులో హెబియస్ కార్పస్ రిట్ ఉంది. హెబియస్ కార్పస్ రిట్ అనేది ఇంపార్టెంట్ రిట్. అది ఏంటి అని అంటే, ఇఫ్ ఎనీ ఇండివిజువల్ వైలేటెడ్ లా, ఇఫ్ ఎనీ ఇండివిజువల్ వైలేటెడ్ లా, ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించినా ఏం చేసినా, లేదంటే కోర్ట్స్, ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక పోలీస్ స్టేషన్ సంబంధించిన వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేస్తారు. కానీ బట్ నాట్ అటెండెడ్ టు ది కోర్ట్. కోర్టుకి అటెండ్ చేయాలి, వాళ్ళు స్టేషన్ లోనే అలా ఉంచేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, పొలిటికల్ పార్టీకి సంబంధించిన వరకు ఎన్నో అరెస్టులు చూస్తున్నాం. పొలిటికల్ పార్టీకి సంబంధించిన అరెస్ట్ చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వరకు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ విత్ ఇన్ 24 hours హ్యాండ్ ఓవర్ టు ద కోర్ట్. కోర్టుకి 24 hours లోగా హ్యాండ్ ఓవర్ చేయాలి. చేయనప్పుడు ఏం చేస్తారంటే దట్ పర్సన్ గోయింగ్ టు ద కోర్ట్ అండ్ ఆల్సో టేకింగ్ దట్ రిట్. ఎందుకంటే ఈ రిట్ తీసుకుంటారు, హెబియస్ కార్పస్ రిట్ ను పోలీసు వాళ్ళ మీద హ్యాండ్ ఓవర్ చేస్తారు. పోలీసుల మీద ఏం చేస్తారంటే హెబియస్ కార్పస్ రిట్ ని చేస్తారంటే విత్ ఇన్ 24 hours. వై ఆర్ నాట్ గో టు ది కోర్ట్ ఆర్ హ్యావింగ్ అది ఎనీ డౌట్ అని చెప్పి అడుగుతారు. ఏంటి ఎవరు? హేమంతనా అడిగితే నాకు అనురాగ్ సార్. అనురాగ్, ఇప్పుడు అర్థమవుతుందా? హెబియస్ కార్పస్ రిట్ అంటే అందులో దానికి సంబంధించింది ఏంటంటే, ఒక పోలీసు వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేశారనుకోండి, ఎవరినైనా అరెస్ట్ చేసిన విత్ ఇన్ 24 hours లోగా హ్యాండ్ ఓవర్ టు ది కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారనంటే అప్పుడు దాని మీద వాళ్ళకి సంబంధించిన వరకు పోలీసు వాళ్ళ మీద ఫైట్ చేయొచ్చు. ఇది హెబియస్ కార్పస్ అంటే మనకి ఇండివిజువల్ ప్రొటెక్షన్ కోసం, అది హ్యూమన్ రైట్. అది ఎందుకంటే నా రైట్ అంటే నాకు సంబంధించిన రైట్ టు లివ్ కి సంబంధించిన రైట్ టు లివ్, నేను అక్కడ జీవించే హక్కుకు సంబంధించిన వరకు వీళ్ళు వ్యతిరేకించారంటే నన్ను వేరేగా విత్ ఇన్ 24 hours మీ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి నన్ను ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి కోర్టు నుంచి ప్రొటెక్ట్ తీసుకుంటాడు.
అందుకని హెబియస్ కార్పస్. అందుకని ఈ రిట్ దేనికోసం ఇచ్చారు అంటే ప్రొటెక్టెడ్ బై ద కోర్ట్. కోర్టు దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కోర్టు దగ్గర ప్రొటెక్ట్ చేస్తుంది ఇండివిజువల్స్ ని. ఇప్పుడు కూడా చాలా మంది చూసారు, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ సంబంధించిన వరకు కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు. ఏసీపీకి సంబంధించిన కోర్టు అని చెప్పేసి సిఐడికి సంబంధించిన వరకు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓన్లీ నేను వాళ్ళని విచారణ చేస్తున్నాం అని అంటారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటారు, జస్ట్ ఓన్లీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామని చెప్తారు. అంతే తప్పించి వాళ్ళకి అరెస్ట్ చేశామని చెప్పేసి పూర్తిగా తీసుకోరు, ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అలాంటి టైంలో ఏం చేస్తారని అంటే, ఒకవేళ అరెస్ట్ చేశారు అని అనుకుంటే ఇమీడియట్లీ ఈ రిట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పి మిగతా డౌట్ ఏం చెప్పండి. అలాగే ఇంకెట్లేవు సార్, అర్థమైంది సార్. అది ఇందాక అర్థమైంది. అది అంటే మనకి ఎక్కువగా వాడుతుంది ఏంటంటే ఈ హెబియస్ కార్పస్ ని ఎక్కువగా వాడుతుంటారు. మ్యాండమస్, కోవాలంటరీ సంబంధించిన అది అంటే రేర్, అది తక్కువగా వాడుతుంటాం. కాబట్టి ఇది ఎక్కువగా మనం ఎక్కడ చేస్తున్నాం అంటే కంపల్సరీ ప్రొటెక్టెడ్ అంటే ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం మాత్రం వీటిని వాడుతాం. అలాగే ఎవ్రీ ఇండివిజువల్ హ్యావింగ్ సమ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిటిక్స్ ఉన్నాయి. అంటే దాన్ని ఏమంటారంటే ఆదేశ సూత్రాలు అని అంటారు. దాన్ని ఏమంటారంటే ఆదేశ సూత్రాలు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొటెక్ట్ బై ది కోర్ట్. అవి కోర్టు నుంచి ప్రొటెక్ట్ చేసేవి కాదు, అవి మనకి ఇండివిజువల్ గా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. అందులో ఏముంటాయి, జస్ట్ లైక్ అదే గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. గాంధీయన్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్. ఎస్ సార్. వాట్ ఆర్ ది వన్ ప్రిన్సిపల్ టు టెల్ మీ? మనకు బాగా తెలిసేది అదే. మనం ఎక్కువగా ఏం చేస్తుంటామో అబద్ధాలే ఆడుతుంటాం. కానీ గాంధీయన్ ప్రిన్సిపల్ లో వాళ్ళు ఏం చెప్తారు, అబద్ధం ఆడకూడదు అని అంటాడు. సత్యాన్నే పలకాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ స్పీకింగ్ నాన్ వైలెన్స్ సార్. నాన్ వైలెన్స్ అంటే మనం ఏం చేస్తుంటాం, వైలెంట్ యాక్టివిటీస్ చేస్తాం. మన సొసైటీ ఇప్పుడు చూస్తున్నాం అది. కానీ ఏంటంటే గాంధీ గారు ఏం చేస్తారు, గాంధీ తాలూకా ప్రిన్సిపల్స్ లో మనం చెప్పుకున్నది ఏంటంటే నాన్ వైలెన్స్. యు మెయింటైన్ ద నాన్ వైలెన్స్ and also speaking the truth. These all principles are taken from the Gautam Buddha by the Gandhiji. గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి తీసుకున్నాడు ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడాను. అవి ఇంప్లిమెంట్ చేయాలి అంటే కోర్టు ద్వారా బైండింగ్ చేసి చేయడానికి అవ్వదు. ఇవన్నీ కూడా కోర్టు ద్వారా చేయడానికి అవ్వదు. కోర్టు ద్వారా బైండింగ్ చేసి ఇవన్నీ కంపల్సరీ ఇది నాన్ వైలెన్స్ చేయాలి, నెక్స్ట్ ఏంటంటే స్పీకింగ్ ద ట్రూత్ అనేది చేయాలి అని చేయడానికి అవ్వదు. అందువల్ల ఏంటంటే దీని కోర్టు ప్రొటెక్షన్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొటెక్టెడ్ బై ది కోర్ట్స్. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇస్ నాట్ ప్రొటెక్టెడ్ బై ది కోర్ట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ది కోర్ట్స్. కోర్టు ద్వారా ప్రొటెక్ట్ చేసేవి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ మాత్రమే. ఓకే ఒకసారి అది మళ్ళీ ఒకసారి చూసుకోండి. అది అసైన్మెంట్స్ లో కూడా నోట్ చేసుకోండి. అది నేను మెటీరియల్ కూడా పెట్టున్నాను. దానికి సంబంధించిన వరకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది పెట్టండి. వాట్ ఈస్ ద లా అండ్ వాట్ ఆర్ ఇట్ సోర్సెస్ అని అడిగి ఉంటాడు. గాంధీజీకి సంబంధించిన వరకు ఒక క్వశ్చన్ ఇచ్చానన్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు పాస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.